నిన్న వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి అప్డేట్ ఇవ్వండి, దాని గురించి చెప్పండి అని చెప్పి అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఆ వీడియో గురించి, ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి ఎందుకు నేను ఏ వీడియో చేయట్లేదు, అయినా కూడా మనకి ఏమి అప్డేట్స్ కూడా రావట్లేదు కాబట్టి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని చెప్పి చాలా వీడియోస్ అయితే చేశాను. బట్ ఈ వీడియోలో కూడా ఒక క్లారిటీ ఇద్దాం అని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి, నిన్న 2 days బ్యాక్ మీరు ప్రశాంత్ నీల్ గారి వైఫ్ అయిన నిఖిత గారి ఇన్స్టాగ్రామ్ బయో మీరు చూస్తున్నట్లయితే ఒక పోస్టర్ అయితే అప్లోడ్ అయితే చేసింది. మీనింగ్ ఒక స్టోరీ అయితే పెట్టింది. ఆ స్టోరీలో మనం చూసుకుంటే నైట్ షూటింగ్ అయితే జరుగుతుంది, ఎన్టీఆర్ నీల్ హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టి ఈ పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. అంతకు ముందు 2 days బ్యాక్ చూసుకుంటే మూవీ ఎన్టీఆర్ నీల్ మూవీ సినిమాటోగ్రాఫర్ అయిన భూషణ్ గారు ఒక పోస్టర్ అప్లోడ్ అయితే చేశారు, నైట్ షూట్ జరుగుతుంది అని చెప్పి. ప్రస్తుతం వచ్చేసి ఎన్టీఆర్ నీల్ మూవీ రామోజీ ఫిలిం సిటీ అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. అలాగే కొంతమంది యూనిట్ వచ్చేసి అయితే సపరేట్ గా లొకేషన్స్ కూడా అయితే స్క్వారీ అయితే చేస్తున్నారు. అంటే వేరే కంట్రీలో అప్లోడ్ అయితే సెర్చ్ అయితే చేస్తున్నారు, ఏ షూటింగ్ ఎక్కడ ఏ లొకేషన్ చేయాలనేది అయితే. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చెప్పాను, ఫారెన్ వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు, షూటింగ్ కూడా చేయాలని చెప్పి సమ్ కంట్రీస్ లో. దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను ప్రీవియస్ గా. సో ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి RFC లో మనకైతే షూటింగ్ అయితే జరుగుతుంది. సో కంప్లీట్ గా ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మనకి ఏదైనా ఒక అప్డేట్ లాంటిది లేదా పోస్టర్ గానీ అయితే వస్తుంది. మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే మూవీ టైటిల్ అలాగే మూవీ టైటిల్ డ్రాగన్ అని అంటున్నారు, బట్ మూవీ టైటిల్ అండ్ అలాగే మూవీ అనౌన్స్మెంట్ ఈ రెండు కూడా వచ్చేది మాత్రం May 19th అనే ఫిక్స్ అయితే అవ్వండి. టీజర్ కూడా రావచ్చు అదే రోజు. ఎందుకు అంత ఆలస్యం అవుతుందంటే మాత్రం అంతే అవుతుంది. వాళ్ళు ఏదో క్లారిటీ వచ్చేదాకా దాని మూవీ గురించి మనకి ఏమి అప్డేట్స్ ఇచ్చేటట్లయితే లేరు. మరి సంక్రాంతికి ఏమైనా అప్డేట్ ఉందంటే మాత్రం సంక్రాంతికి ఎటువంటి అప్డేట్ వచ్చే ప్రసక్తే లేదని చెప్పాలి. ఈవెన్ పోస్టర్ కూడా రాదు, ఎందుకంటే వాళ్ళు టైటిల్ అనౌన్స్మెంట్ గ్రాండ్ గా ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి ఏ అప్డేట్స్ అయినా వస్తాయి. సో టైటిల్ అలాగే ద పోస్టర్ అనౌన్స్మెంట్ ఇది గ్రాండ్ గా ఇవ్వాలంటే ఇది ఒక పెద్ద అకేషన్ అయితే ఉండాలి. ఆ అకేషన్ మాత్రం ఓన్లీ May 19th కి మాత్రమే ఉంటుంది. మూవీ రిలీజ్ June కి అన్నారు, మరి May 19th కి పోస్టర్ టీజర్ అంటే చాలా ఆలస్యం కదా అవుతుందని చెప్పి అనొచ్చు. ఒకటి మైండ్ లో పెట్టుకోండి, వార్ 2 మూవీ లేకుంటే దేవరా మూవీ గానీ ఈ మూవీస్ అన్నిటికి కూడా మనకి ఒక పెద్ద లెవెల్ లో ప్రమోషన్స్ కావాలి. పెద్ద లెవెల్ ఏమంటే ఆ మూవీ వస్తుందని చెప్పి అందరికి తెలియాలి. బట్ ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ, ఈ డ్రాగన్ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేదు. మూవీ టీజర్ గానీ మూవీ పోస్టర్ గానీ అనౌన్స్మెంట్ చేసే చాలు, దానికి విపరీతమైన బజ్ అయితే వచ్చేస్తుంది. మనకి పెద్దగా ఈ మూవీ వరకు అయితే మనకి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే ఈ మూవీ మనకి కంటెంట్ మనకి మాట్లాడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయితే అవ్వబోతుంది ఈ మూవీ. అంతే బిగ్గెస్ట్ హిట్ అయ్యేటట్లయితే వాళ్ళైతే డిజైన్ అయితే చేస్తున్నారు, అటు ప్రశాంత్ నీల్ గానీ జూనియర్ ఎన్టీఆర్ గానీ. ఇప్పుడు RFC లో వచ్చేసి అయితే బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాగ్స్ అయితే చేస్తున్నారు మూవీకి సంబంధించినవి. అవి కంప్లీట్ అయిన తర్వాత దీని మీద ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో కంప్లీట్ ఇప్పుడైతే February కల్లా కంప్లీట్ అయితే అవుతుంది. ఈవెన్ నిన్న 18 degrees లో కూడా వాళ్ళైతే షూటింగ్ అయితే చేస్తారు, అంత చలిలో కూడా షూటింగ్ అయితే చేస్తున్నారు. మంచి మనకి విజువల్ గా రావడానికి హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ తో ఫైట్స్ అయితే డిజైన్స్ అయితే చేస్తున్నారు. ఏ లెవెల్లో కూడా స్టాండర్డ్ తగ్గకుండా ఉండడానికి అయితే వాళ్ళు విపరీతమైన కష్టం అయితే పడుతున్నారు. సో వాళ్ళకి మనం టైం ఇద్దాం, వాళ్ళకి మంచి బెస్ట్ అవుట్పుట్ మనకైతే ఇస్తారని చెప్పి కోరుకుందాం. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. అప్డేట్ అఫీషియల్ గా వస్తుంది, లేకుంటే నేను చెప్పింది రాంగ్ అవ్వచ్చు, May 19th కాకుండా దానికంటే ముందే రావచ్చు అన్నట్లు ఉంటే మాత్రం వెంటనే వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.